నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వడం మీ డ్రీమ్ అయితే దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత మాదంటోంది ఎక్సెల్లా అది ఎలా దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం స్టూడియోలో ఉన్నారు ఎక్సెల్లా గ్రూప్ నుంచి సీనియర్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ కిరణ్ హాయ్ కిరణ్ గారు ఎక్సెల్లా అనేది ఎప్పుడు స్థాపించారు అసలు ఏమేం సర్వీసెస్ అందిస్తుంది ఎలాంటి వాళ్ళు ఎక్సెల్లాని అప్రోచ్ అవ్వచ్చు ఎక్సెల్లా is like one of the reputed company in the market లో అండి సో ఎక్సెల్ ఆల్మోస్ట్ 15 years ఓల్డ్ కంపెనీ సో ఎక్సెల్ వచ్చేసరికి సక్సెస్ రేట్ వచ్చేసరికి 90% సక్సెస్ రేట్ ఉంటాయి అండ్ వీఆర్ లైక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవరకు స్టూడెంట్ అండ్ ఇమిగ్రేషన్ ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్ వచ్చేసరికి ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ స్టూడెంట్ వీసా అప్లై చేసుకోవచ్చు ఇమిగ్రేషన్ వచ్చేసరికి ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయ్యి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు వర్క్ పరంగా వాళ్ళు ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేసుకోవచ్చు అన్నమాట సో స్టూడెంట్ సర్వీసెస్ వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ప్రొవైడ్ చేస్తాము కెనడా ఆస్ట్రేలియా యూఎస్ యూకే యూరప్ అండ్ ఇమిగ్రేషన్ వచ్చేసరికి కెనడా ఆస్ట్రేలియా అండ్ జర్మనీ జాబ్ సీకర్ వీసా ఈ సర్వీసెస్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాము ఈ సర్వీసెస్ అనేది క్లయింట్ యొక్క ప్రొఫైల్ని బట్టి మేమే సజెస్ట్ చేస్తామన్నమాట ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం కెనడా పిఆర్ అని అసలు కెనడా పిఆర్ అంటే ఏంటి ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో జాబ్ పర్పస్ పైన వాళ్ళు ఈ కెనడా పిఆర్ అనేది అప్లై చేసుకోవచ్చు వరల్డ్లో ఓన్లీ 2 కంట్రీస్ మాత్రమే డైరెక్ట్ పిఆర్ ప్రాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఒకటి వన్ ఈజ్ కెనడా అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా సో ఈ 2 కంట్రీస్ అనేది వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి సో ఎవరైతే క్లయింట్ ప్రొఫైల్ సూట్ అవుతుందో వాళ్ళకి మనము ఈ కెనడా పిఆర్ కానీ ఆస్ట్రేలియా పిఆర్ కానీ సజెస్ట్ చేస్తామన్నమాట ఈ పిఆర్ అనేది లైక్ ఇది ఫ్యామిలీ వీసా అన్నమాట మల్టిపుల్ ఎంట్రీ వీసా సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పిఆర్ కింద వస్తారు ఇద్దరు సెటిల్ అవ్వచ్చు ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి ఎలిజిబిలిటీ ఏంటంటే బేసిక్ ఎలిజిబిలిటీ క్లయింట్కి మినిమం డిగ్రీ ఉండాలి 3 years ఆఫ్ డిగ్రీ 100% మ్యాండేటరీగా ఉండాలి అండ్ విత్ మినిమం 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏజ్ షుడ్ బి బిట్వీన్ 21 to 46 ఉండాలి అండ్ మినిమం IELTS స్కోర్ కూడా మ్యాండేటరీ ఇది బేసిక్ రిక్వైర్మెంట్ టు ఎలిజిబుల్ ఫర్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా బెనిఫిట్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు కెనడా పిఆర్ గురించి బాగా చెప్పారు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి మరి బెనిఫిట్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు నార్మల్గా వర్క్ పర్మిట్ వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ పర్టికులర్ టైం ఉంటుంది ఆ టైం లోపల మీరు వర్క్ చేసుకొని రిటర్న్ వచ్చేయాలి డిపెండెంట్ ఆప్షన్ ఉంటుంది కొన్నిసార్లు ఆప్షన్ ఉండదు కానీ పిఆర్ వచ్చేసరికి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో పిఆర్ అప్లై చేస్తే మీకు డైరెక్ట్గా 5 years వీసా వస్తుంది మీరు ఇక్కడ ఫుల్ టైం పార్ట్ టైం స్టడీ స్టార్టప్ బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు మీరు మ్యారీడ్ అయితే మీ డిపెండెంట్ కూడా పిఆర్ కింద వస్తుంది తను కూడా సేమ్ ఫుల్ టైం పార్ట్ టైం స్టడీ స్టార్టప్ బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు కిడ్స్కి కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 5 yearsలో 3 years తర్వాత మీరు సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు వన్ సిటిజన్షిప్ వచ్చాక మీరు యూ కెన్ ట్రావెల్ 100+ కంట్రీస్ అండ్ మీరు యూఎస్లో కూడా వర్క్ చేసుకోవచ్చు అన్నమాట ఇన్ కేస్ మీరు సిటిజన్షిప్ వద్దనుకుంటే మీరు పిఆర్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు డిపెండెంట్ కూడా క్లయింట్తో పాటు వెళ్ళొచ్చా ఏమన్నా స్పెషల్ ఎలిజిబిలిటీ ఏమన్నా ఉండాలా క్లయింట్తో పాటు వెళ్ళాలనుకుంటే డిపెండెంట్కి పర్టికులర్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ ఏం కాదు బట్ IELTS కూడా మ్యాండేటరీ ఏం కాదు కాకపోతే డిపెండెంట్కి IELTS రాస్తే తనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ స్కోర్ వచ్చినా కూడా మెయిన్ అప్లికెంట్కి పాయింట్స్ యాడ్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ క్లయింట్కి ఎడ్యుకేషన్ ఉంటే తన ప్రాసెస్ కూడా వెస్ట్ చేపిస్తే తనకి ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి లేదు క్లయింట్కి డిపెండెంట్కి అసలు ఎడ్యుకేషన్ లేదు కమ్యూనికేషన్ లేదు అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు తనకి ఏం మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఏం లేవు మ్యారీడ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అవి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అక్కడికి వెళ్ళి మరి జాబ్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు తను పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి రిలేటెడ్గా జాబ్ సెర్చ్ చేసుకొని చేసుకోవచ్చు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అంటారు కదా అంటే ఏంటండి ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అంటే లైక్ ఇట్స్ అన్ ఆన్లైన్ సిస్టమ్ విచ్ ఈస్ కండక్టెడ్ బై ద కెనడియన్ ఇమిగ్రేషన్ ఎవరైతే ఈ కెనడా పిఆర్ అప్లై చేస్తున్నారో వాళ్ళ అప్లికేషన్స్ అన్ని ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో మనం రిజిస్టర్ చేస్తాం రిజిస్టర్ చేసిన తర్వాత అతని క్లయింట్ యొక్క ప్రొఫైల్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది సో ఈ 1 yearలో ఫస్ట్ 1 month నుంచి 12th month లోపు ఇన్విటేషన్ అనేది అట్ ఎనీ టైం రావచ్చు సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ ఏంటంటే లైక్ అన్ని అప్లికేషన్స్ అక్కడ రిజిస్టర్ చేసిన తర్వాత సో దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇన్ బిట్వీన్ 1 month to 12th month ఈ టైం పీరియడ్లో క్లయింట్ యొక్క ప్రొఫైల్ ప్రకారం ఇన్విటేషన్ అనేది క్లయింట్కి వస్తుంది అన్నమాట FSW అండ్ PNP ఈ రెండు ఏంటి అసలు FSW PNP ఏంటంటే 2 programs ఒక క్లయింట్కి ఇన్విటేషన్ రావాలంటే కెనడియన్ ఇమిగ్రేషన్ ఈ 2 categories పరంగా తీసుకుంటారన్నమాట సో ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో మనం వన్స్ క్లయింట్ యొక్క ప్రొఫైల్ రిజిస్టర్ అయిన తర్వాత
క్లయింట్ యొక్క ఎడ్యుకేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, జాబ్ ప్రొఫైల్ని కానీ, స్కోర్ని బట్టి మనకి క్లయింట్కి ఇన్విటేషన్ అని వస్తుంది. ఈ ఇన్విటేషన్ అనేది ఐదర్ ఫ్రమ్ FSW ప్రోగ్రామ్ నుంచి కానీ, PNP ప్రోగ్రామ్ నుంచి కానీ మనకి ఇన్విటేషన్ వస్తుంది. FSW ఏంటంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. ఇట్స్ అ కంట్రీ వైడ్ ఇన్విటేషన్. ఒకవేళ మీకు ఇన్విటేషన్ FSW నుంచి వస్తే మీరు కెనడాలో ఎక్కడైనా ల్యాండ్ అయి వర్క్ చేసుకోవచ్చు స్టార్టింగ్ డే నుంచి. సో PNP అయితే ఇట్స్ అ ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్. కెనడాలో 10 ప్రొవిన్సెస్ ఉంటాయి. ఈ 10 ప్రొవిన్సెస్లో ఏదో ఒక ప్రొవిన్స్ మీకు డైరెక్ట్ ఇన్విటేషన్ ఇస్తుంది. క్లయింట్కి డైరెక్ట్ ఇన్విటేషన్ బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫైల్. సో వన్స్ ఇన్విటేషన్ ఇచ్చాక సో ఆ క్లయింట్ ఆ పర్టికులర్ ప్రొవిన్స్లో ఫస్ట్ 2 years వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసిన తర్వాత కెనడాలో క్లయింట్ ఎక్కడైనా షిఫ్ట్ అయిపోయి వర్క్ చేసుకోవచ్చు. ఈ 2 yearsలో కూడా కెనడాలో ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. బట్ వర్క్ షుడ్ బి ఫ్రమ్ దట్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ ప్రొవిన్సెస్. సో ఈ రెండింటి నుంచి ఏదో ఒక ఇన్విటేషన్ వచ్చాక నెక్స్ట్ ఫార్మాలిటీస్ ఫైనల్ జాబ్ వీసా అప్లికేషన్ ప్రాసెస్ అనేది సబ్మిట్ చేస్తాం. CRS స్కోర్ అనేది కంపల్సరా? అది ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? సో CRS స్కోర్ ఏంటంటే కాంప్రిహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్. ఇది టోటల్ 1200 పాయింట్స్ ఉంటాయి. ఈ 1200 పాయింట్స్ అనేది 2 కేటగిరీస్గా డివైడ్ అవుతాయి, 600 పాయింట్స్ అండ్ 600 పాయింట్స్. ఈ ఫస్ట్ 600 పాయింట్స్ అనేది ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, IELTS అండ్ డిపెండెంట్ IELTS వెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇఫ్ ద స్కోర్ ఈజ్ ఇన్ బిట్వీన్ లైక్ 450, 460 ప్లస్లో వస్తే క్లయింట్కి FSW నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ CRS స్కోర్ అనేది బిట్వీన్ 200 నుంచి 450, 460 మధ్యలో ఉంటే క్లయింట్కి PNP నుంచి ఇన్విటేషన్ అనేది వస్తుంది. సో ఈ CRS స్కోర్ అనేది కంప్లీట్గా బేస్డ్ ఆన్ ద క్లయింట్ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వీసా వచ్చాక అంటే ఎక్సెల్లా వీసా వరకు అయితే హెల్ప్ చేస్తుంది. వీసా వచ్చాక జాబ్ కూడా ఇప్పించగలుగుతుందా? PR వచ్చిన తర్వాత వన్స్ క్లయింట్కి 6 to 8 months టైం ఉంటుంది. ఈ 6 to 8 months లోపల కెనడాలో క్లయింట్ ఎప్పుడైనా ల్యాండ్ అవ్వచ్చు. సో వన్స్ వీసా వచ్చాక మేమేం చేస్తామంటే క్లయింట్ యొక్క ప్రొఫైల్ని ఇంటర్నేషనల్ ఓకే సో క్లయింట్ రెజ్యూమే అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా ప్రిపేర్ చేసి కెనడియన్ జాబ్ పోర్టల్స్లో మార్కెట్ చేస్తాము. అండ్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ ఎ సపరేట్ రిజిస్టర్డ్ జాబ్ పోర్టల్స్ అండ్ వీఆర్ డైరెక్ట్లీ టై అప్ విత్ ద కెనడియన్ ఇమిగ్రేషన్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ 100% ఇట్స్ అ జాబ్ అసిస్టెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. క్లయింట్ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూస్ ఫ్రమ్ ఇండియా త్రూ స్కైప్ ఆర్ వీడియో కాల్. లేదా క్లయింట్ డైరెక్ట్గా కెనడాకి వెళ్ళొచ్చు, అక్కడ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అండ్ సైమల్టేనియస్గా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు. పార్ట్ టైం జాబ్ చేసినా కూడా ఈజీగా 3 to 4 lakhs per month ఎర్న్ చేయగలుగుతారు. ఇంకోటి IELTS అనేది ఖచ్చితంగా అవసరమా? అది మినిమం ఎంత ఉండాలి అసలు? అవును, IELTS అనేది మ్యాండేటరీ అండి. ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి, జనరల్ IELTS అండ్ అకాడమిక్ IELTS. అకాడమిక్స్ అయితే స్టూడెంట్ వీసా వాళ్ళు రాయాలి అండ్ జనరల్ అయితే PR అయితే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు రాయాలి. ఇక్కడ బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 6 in each band. సో ఇది మినిమం 6 in each band అయితే మ్యాండేటరీ. సో ఇది క్లయింట్ యొక్క ప్రొఫైల్ని బట్టి పాయింట్స్ చేంజ్ అవుతుంటాయి. ఇట్ మైట్ బి 6 or 6.5, 7 అనేది. సో ఇనిషియల్గా మేము ఒక అసెస్మెంట్ చేస్తాము. ఆ అసెస్మెంట్లోనే లైక్ కంప్లీట్ ప్రొఫైల్ ఏంటో వెరిఫై చేస్తాము. అక్కడ IELTS స్కోర్కు ఎంత కావాలో కూడా చెప్తామన్నమాట. కెనడాకి ఎలిజిబిలిటీ పాయింట్స్ చెప్పమంటే ఏం చెప్తారు? కెనడాకి ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే 67 పాయింట్స్ అనేది కావాలి. 67 పాయింట్స్ అవుట్ ఆఫ్ 100. ఈ 67 పాయింట్స్ అనేది క్లయింట్ యొక్క ప్రొఫైల్ని బట్టి ఉంటుంది. లైక్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, IELTS పైన. ఒకవేళ డిపెండెంట్ కూడా IELTS రాస్తే మీకు ఎక్స్ట్రా యాడ్ ఆన్ పాయింట్స్ వస్తాయి. ఈ ఎలిజిబిలిటీ ఏంటంటే క్లయింట్ యొక్క ప్రొఫైల్ ఏంటి, అసలు ఎడ్యుకేషన్ ఏంటి, ఏ యూనివర్సిటీ, క్లయింట్కి డిగ్రీ ఉందా, మాస్టర్స్ ఉందా, PhD ఉందా, దాని తగ్గట్టు పాయింట్స్ ఇస్తారు. అండ్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, జాబ్ ప్రొఫైల్ ఏంటి, జాబ్ డిజిగ్నేషన్ ఏంటి, ఇది చెక్ చేసి పాయింట్స్ ఇస్తారు. క్లయింట్ యొక్క ఏజ్ ఏంటి అండ్ IELTSలో ఎంత రావాలి, ఇవన్నీ టోటల్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత బేసిక్ 67 పాయింట్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ ప్రొఫైల్. సో క్లయింట్ యొక్క జాబ్ ప్రొఫైల్ కెనడాలో ఈ డిమాండ్లో ఉంటే దేర్ విల్ బి 1 code విల్ బి దేర్. ఇట్స్ కాల్డ్ ఎస్ ఎ NOC కోడ్, నేషనల్ ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ కోడ్. ఇది ఇనిషియల్గా మేము ఒక అసెస్మెంట్ చేస్తాము. ఈ అసెస్మెంట్లో ఏంటంటే ఒక ఫామ్ పంపిస్తాము. క్లయింట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రెజ్యూమే అప్లోడ్ చేయాలి. సో ఈ ఫామ్ అనేది మా కెనడియన్ టెక్నికల్ టీమ్ వెళ్తుంది. వాళ్ళకు 24 to 48 hours టైం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దే విల్ గెట్ బ్యాక్ విత్ ద రిపోర్ట్. ఇక్కడ రిపోర్ట్ పాజిటివ్ వస్తేనే దెన్ వీ విల్ స్టార్ట్ యువర్ వీసా ప్రాసెస్. ఎలాంటి జాబ్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది? జాబ్ ప్రొఫైల్ కెనడాకి పర్టికులర్ కైండ్ ఆఫ్ అని ఏం లేదు. యూ కెన్ అప్లై ఇన్ IT, non-IT, ఫినాన్స్, నర్సింగ్, ఎలాంటి ప్రొఫైల్ అయినా అప్లై చేసుకోవచ్చు. అంటిల్ ఇట్స్ లైక్ అన్స్కిల్ ప్రొఫైల్స్, లైక్ లేబర్ కైండ్ ఆఫ్ తప్ప ఎవరైతే ప్రొఫెషనల్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ PR వీసా అనేది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కెనడా PRA ద బెస్ట్ అంటారా మీరు? అవునండి,
ఎందుకంటే సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్టర్ 2020 తర్వాత మీరు చూస్తున్నారు యూకేలో కంప్లీట్ రిసెషన్, యూఎస్ కూడా మార్కెట్ ఇప్పుడు బాగాలేదు, అండ్ ఆస్ట్రేలియా కూడా లైక్ 2020 నుంచి వీసాస్ ఇవ్వట్లేదు, ఈ మధ్యనే కొంచెం స్టార్ట్ చేసింది. బట్ కెనడా వచ్చేసరికి దే ఆర్ ప్లానింగ్ టు గివ్ ఆల్మోస్ట్ 4,80,000 వీసాస్ ఇన్ దిస్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్. సో ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. లైక్ కొన్ని ఇయర్స్ నుంచి కంపేర్ చేస్తే దే హ్యావ్ అనౌన్స్ దట్ హ్యూజ్ నెంబర్. అండ్ ఆల్సో ఏంటంటే రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి దే హ్యావ్ అనౌన్స్డ్ దిస్ హ్యూజ్ నెంబర్. సో దిస్ షోస్ దట్ అంటే ఇప్పుడు కెనడాలో జాబ్ రిక్వైర్మెంట్స్ కానీ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ కానీ ఎక్కువ ఉన్నాయని ఇట్ షోస్ దట్. మిగతా అన్ని కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కెనడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ద బెస్ట్. అవునండి. ఈవెన్ రీసెంట్గా ఇన్విటేషన్స్ కూడా 370, 422, 350, 360 స్కోర్స్ కూడా ఒంటారియో నుంచి కూడా ఇన్విటేషన్స్ వచ్చాయి మా కంపెనీకి. విజిట్ వీసాకి టూరిస్ట్ వీసాకి డిఫరెన్స్ ఏంటి? విజిట్ వీసాకి టూరిస్ట్ వీసాకి విజిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళ రిలేటివ్ కానీ ఫ్రెండ్ కానీ ఎవరైతే అక్కడ ఉండి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విజిట్ అవ్వాలనుకుంటే వాళ్ళు విజిట్ వీసా అప్లై చేసుకోవచ్చు. సో టూరిస్ట్ వీసా అంటే నాకు ఎవరు లేరండి అక్కడ, జస్ట్ అక్కడికి వెళ్ళాలి చూసి రావాలనుకున్న వాళ్ళకి టూరిస్ట్ వీసా అప్లై చేసుకోవచ్చు. సో విజిట్ వీసాకి టూరిస్ట్ వీసాకి డిఫరెన్స్ ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ వీసా. ఓకే, టూరిస్ట్ వీసా అనేది దే మైట్ గివ్ యూ లైక్ 60 days ఇవ్వచ్చు, 90 days ఇవ్వచ్చు, 45 days కూడా ఇవ్వచ్చు. అండ్ విజిట్ వీసా వచ్చేసరికి 10 years వీసా ఇస్తారు. ఓకే, 10 years వీసా ఇస్తారు. అండ్ యూఎస్ కానీ కెనడా కానీ 10 years, డిపెండ్స్ ఆన్ ద కంట్రీని బట్టి నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మీరు విజిట్ వీసా మీద వెళ్తే కంటిన్యూస్గా 6 months అక్కడ ఉండి ఉండొచ్చు మ్యాక్సిమం, తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ట్రావెల్ చేయొచ్చు. ఈ విజిట్ వీసాకి ఇన్విటేషన్ ఇది మ్యాండేటరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే రిటర్న్ కమిట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఏజ్ ఈజ్ అండర్ 40 or 35, మీరు ఇక్కడ రిటర్న్ కమిట్మెంట్ ఏంటంటే మీరు ఇక్కడ జాబ్ చేస్తే ఆఫర్ లెటర్ కానీ లీవ్ లెటర్ కానీ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయడం, బిజినెస్ చేస్తే బిజినెస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం రిటర్న్ కమిట్మెంట్ మ్యాండేటరీ. ఈ రిటర్న్ కమిట్మెంట్ డాక్యుమెంట్స్ ఎందుకు అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ప్రూఫ్ అంటే లైక్ మీరు ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను, సో నేను మళ్ళీ రిటర్న్ వస్తానని చెప్పేసి ఒక రిటర్న్ కమిట్మెంట్ అది ఉంటే మీకు వీసా ఛాన్సెస్ అనేది హైలో ఉంటాయి. టూరిస్ట్ వీసాకి రిటర్న్ కమిట్మెంట్ ఒకటి సరిపోతుంది, ఇన్విటేషన్ అవసరం లేదు, ఎందుకంటే మీరు జస్ట్ ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తారు కాబట్టి. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ విజిట్ వీసా అండ్ టూరిస్ట్ వీసా. అప్రాక్సిమేట్లీ ప్రాసెసింగ్ టైం వచ్చేసరికి మనకి 15 days to 30 days టైం పడుతుందండి. వీసా దగ్గర నుంచి జాబ్ వరకు ప్రతి ఒక్కటి ఎక్సెల్లా గ్రూప్ చూసుకుంటుందని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళాక ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా చూసుకుంటుందా? వీసా ప్రాసెసే కాకుండా పోస్ట్ ల్యాండింగ్ అసిస్టెన్స్ కూడా మేమే ఇస్తాము. ఈ పోస్ట్ ల్యాండింగ్ అసిస్టెన్స్ అనేది లైక్ క్లయింట్ ఒకసారి కెనడాలో ల్యాండ్ అయిన తర్వాత సో క్యాబ్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళ బడ్జెట్ ప్రకారం అకామిడేషన్ కానీ, అండ్ అంటిల్ దే గెట్ సిమ్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత రైట్ టు ల్యాండింగ్ ప్రాసెస్ ఉంటుంది, దానికి సర్వీసెస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. సో స్టార్టింగ్ డాక్యుమెంట్ నుంచి అంటిల్ ల్యాండ్ దేర్ కంప్లీట్ సర్వీసెస్ అనేది ఎక్సెల్లా ప్రొవైడ్ చేస్తుంది. మార్కెట్లో కోకొల్లలుగా ఉన్నాయి కన్సల్టెన్సీస్ అనేది. ఎస్, అన్నిటినీ కాదని మీ దగ్గరికే క్లయింట్ ఎందుకు రావాలి? మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. మీరే కాదు చాలా మంది క్లయింట్స్ అడుగుతారు చాలా కంపెనీస్ ఉన్నాయి మీరు ఎందుకంటే, సో చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్స్ అవ్వడము ఇవాళ థర్డ్ పార్టీ అలా ఉంటుంది. సో ఎక్సెల్లా ఇమిగ్రేషన్ వచ్చేసరికి వీఆర్ డైరెక్ట్లీ టైఅప్ విత్ కెనడియన్ ఇమిగ్రేషన్. It's called as IRCC. So we are directly registered with the Canadian immigration and we have a success rate of 95%. And we are in this industry almost 15 years నుంచి ఉందండి. And even immigration ఏ కాక స్టూడెంట్ అయినా we are directly tied with thousands of universities. అది US కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ యూకే కానీ ఏ కంట్రీ అయినా సరే. సో we do from top to bottom proper services and we are directly tied up with all the services. కిరణ్, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్సెల్లో వచ్చేసరికి వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయండి, తెలంగాణ, ఆంధ్ర. సో తెలంగాణలో వచ్చేసరికి మన హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి, కుకట్పల్లి, మాదాపూర్, సోమాజిగూడ. అండ్ ఆంధ్రలో వచ్చేసరికి గుంటూరు, విజయవాడ, వైజాగ్. ఈవెన్ అబ్రాడ్లో వచ్చేసరికి దుబాయ్, యూఎస్, కెనడాలో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ అస్ ప్లీజ్ కైండ్లీ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీ విల్ ప్రొవైడ్ ద కంప్లీట్ సర్వీసెస్ అకార్డింగ్ టు యువర్ ప్రొఫైల్. థ్యాంక్ యూ కిరణ్. మీరు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే, అక్కడే జాబ్ చేస్తూ బాగా సంపాదించాలనుకుంటే ఎక్సెల్లాను కన్సల్ట్ అవ్వచ్చు అని కిరణ్ చెప్తున్నారు. స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.